నీ తల నరికేస్తాం ఖబర్దార్ జగన్ అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? తలకు నరికినప్పుడు చూద్దాం. ముసలోడికి దసరా పండుగ ఇలాంటి సామెతలన్నీ కలిపి పెట్టి అవసరమా? ఎందుకు సార్ మీ స్థాయి? ఒకసారి రామారావు గారు తెలుగుదేశం నుంచి కంటిన్యూస్గా గెలుచుకొచ్చి ఈ రోజుకి కూడా మినిస్టర్ పదవి దిక్కులేదు. ప్రతిరోజు ఉనికిని చాటుకుంటాం అంటే ఇదేంటిది? రెండోది, అసలు మీ స్థాయికి ఒక సహచరుడు ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా అసలు ఏం మాట్లాడాడు ముందు వెనక చూసుకుని మాడతారా? లేకపోతే ఈ భోగోని తపేలా ఛానల్ ఇచ్చిన దైద్రగూడ్ స్క్రిప్ట్లు కూడా మీ స్థాయికి అవే చదువుకుంటూ కాలక్షేపాలు చేస్తారా? ఏమైనా అర్థం ఉందా సార్? ఎవరో చిన్నపిల్లలు ఏదో మాడారంటే అర్థం ఉంది. మీరు అనుభవజ్ఞుడై ఉండి అన్నీ తెలిసి ఉండి ఈ దైద్రగూడ్ ఛానల్ పంపించిన దిక్కుమాల స్క్రిప్ట్ చదువుతారంటే చాలా బాధాకరంగా ఉంది. పైపించి అది కూడా ఉనికించి ఆడుకోవడం ఇంకా మీ స్థాయికి తల నరికేస్తారా? గట్టిగా నిలబడగలరా సార్? చెవులో గట్టిగా అరిస్తే బీపీ ఏ లెవెల్కి వెళ్తుందో మీరే ఊహించుకోలేరు. అంటే జగన్ అన్న వ్యాఖ్యల్ని టీడీపీ వేరేలాగా అర్థం చేసుకుంది అనుకోవచ్చా? అది ఏమన్నాడు విన్నారు ఎవడన్నా? 2 గంటల 8 నిమిషాలు ఎంత ప్రెస్ మీట్ పెడితే నీలాంటి ఉత్సాహం ఆపుకోలేని జర్నలిస్ట్ ఉంటారు, ఈ తపేలా బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాంటి బ్యాచ్ ఎవడో అడిగాడు ఆ ప్రశ్నకి. ఆ ప్లక్కడ్ ఏంటి సార్? అదేంటి ఏటా ప్లక్కడ్? అదేంటి సినిమా డైలాగా? ఏ సినిమా? పుష్ప అన్నీ ఆయనే తిరిగి అడిగి ఏ సినిమా డైలాగ్ చెప్తే కూడా చంపేస్తారా, ఉరిశిక్షలు వేసేస్తారా అన్న కాంటెస్ట్లో మాట్లాడితే అది ఆయన అన్నాడా? ఎవడైనా జెండాలతో వాళ్ళ పార్టీ జెండాలు రెపరెపలు ఆడాలనుకుంటారు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి పయ్యవల కేశవ్ గారు అండ్ ఉనికి కోసం అర్రులు చాచే బుచ్చయ్య చౌదరి కూడా బయటకు వచ్చి మాట్లాడేస్తుంటే ఏడు చెప్పాలా? అవసరమా మీ అందరికైనా? అది కంటెస్ట్లో 191,000 కోట్ల అప్పులు కార్పొరేషన్ల దొరికి ఎత్తేయడానికి ప్లాన్ ఉంటే కౌంటర్ ఇస్తారేమో పయ్యవల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా అనుకున్నా. అప్పుడు మీరు చూడండి, బ్రెవరేజ్ కార్పొరేషన్లో 20,000 కోట్లు అన్నారు, కానీ 4,000 + 4,000 తీసుకున్నారు సార్, మిగిలిన తీసుకోలేదు. అలాగే మేము కూడా సార్ రాష్ట్రాన్ని ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి మేము ఇలాగే అప్పులు చేయబోతున్నాం సార్ అలాంటి కౌంటర్లు ఏవో చెప్తారు అనుకున్నా. అచ్చే ఏం కలేనమ్మ డొంకట్టుకేడిసిందని ఇటు తిప్పి అటు తిప్పి ఆ సినిమా డైలాగు దాని ఆవశ్యకత. సెన్సార్ బోర్డు ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఒకటి, 2 ఒకేలాగా పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ వాతావరణ శాఖలాగా. అలా పట్టుకుని ఊరికే ఆ సెన్సార్ అడగండి ఫస్ట్, ఆ డైలాగ్ ఎందుకు ఉంచారో ఏటి ఇచ్చామని. అలా తీసుకెళ్ళాక జాతీయ పురస్కారం కూడా ఇచ్చారు ఆ సినిమాకి. ఇది మళ్ళీ అచ్చని పచ్చపోసుకోవాలి ఈ పవన్ కళ్యాణ్ బయటకు ఏటి సినిమా డైలాగులు అక్కడ సినిమాతో వదిలే మరి ఏటి ఎమ్మెల్యేలు అందరినీ గొంతు పిసికి చంపేస్తాం, చెప్పులతో కొట్టేస్తాం. ఓ మై సన్ అని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. ఓకే, ఏకంగా మీ సమక్షంలోనే కూర్చోపెట్టుకొని రెడ్లని మదనపల్లిలో మీ వాడు తల నరికేస్తాడు. మీ మన తిరుపతిలో ఒక ఇన్ఛార్జ్ ఏకంగా నరికేమంటండి ఏకంగా మన గెలుపు కోసం. ఇవన్నీ మీరైతే వీళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో మేనాలి. దానితో మీ తపేలా ఛానల్లో అరసెడ్డి జర్నలిస్టులను కూర్చోపెట్టి వాళ్ళతో మాకు చెప్తుంటే అయ్యయ్యయ్యయ్యా ఇవి వినాలి మేము. ఓకే, కానీ ఒక్కటి, నలుగురితో నారాయణ అనుకుంటే నారాయణ గారు ఆల్రెడీ మీ క్యాబినెట్లో ఉన్నారు సార్. క్యాబినెట్లో లేని మీ బుచ్చయ్య చౌదరి గారు దయించి మీ స్థాయికి మీకున్న వయసుకి మాలాంటి వాళ్ళకి గదమైంది చెప్పలే. ఆయన ఏమన్నాడరా, మీరు ఏం అర్థం అవుతున్నారా? ఓ సినిమా డైలాగ్ని ఆడవడం నీలాంటి జర్నలిస్ట్ అడిగితే ఆవేశం ఆపుకోలేక చెప్తున్నాడు, ఆయన అన్నాడా అని తిరిగి గట్టిగా గదమైంది చెప్తే అట్లీస్ట్ వాళ్ళు లాగుతారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మీ దగ్గర మురళీమోహన్ ఉంటాడు కదా, 151 సినిమాలు నటించాడు, అన్నింటిలోనూ అనుమానం ఒకటి రోలే. అలా మీరు కూడా అలాగే అనుమానంతోనే వాళ్ళు అనేసారు నేను అనపోతే ఎలాగా, వాళ్ళు అనేసారు నేను అనపోతే ఎలాగాని. ఏంటి సార్ ఏమన్నా వక్తృత్వం పోటీలా? ఓకే, లేదా నారాయణ చైతన్య కోచింగ్ సెంటర్లో చూడండి 2 ఎక్కం 10 సార్లు కంటస్థ పెట్టినట్టు అందరూ ఒకటే పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతారా? ఈ పడదానికి ఎప్పుడో అనుకునే వాళ్ళు అలా పొచ్చలంపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహానుభావులు పెద్దవాళ్ళు అందరూ ఉంటే అది రాజకీయాలకి చంద్రరాశ్వర గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటే అరే రాజకీయాలకి ఇవన్నీ తీసుకొచ్చారని. అలా చరిత్రలో బుచ్చయ్య చౌదరి గారి పేరు చెప్పుకుంటూ జీవితాంతం త్యాగధనుడిలాగా ఆ మట్టి మన్ను మచానం అనుకుని తిరిగారు తప్ప ఎప్పుడు మంత్రి పదవి ఆలరించలేదు. చంద్రబాబు గారు అంటే మాసెడ్డ భయం పడిపోయే వ్యక్తి. రామారావు గారి పార్టీలో గెలిచి లక్ష్మీపార్వతి గారు రామారావు గారికి అన్న తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత జరిగినవన్నీ మాకు తెలుసు. ఎవరెవరు పీకలు పెట్టేశారు, ఎవరెవరు పీకలు పెట్టేస్తుంటే మా లాల్జన్ బాషా గారు వచ్చి ఎలా ఇడిపించారు అని మాకు తెలుసు సార్. మళ్ళీ కొత్తగా ఏటి తెలియనట్టు అబ్బాబ్బాబ్బా మీరు కూడా పీకల బిస్కి చంపేస్తారు, కొట్టేస్తారు, పొడి చేస్తారంటే ఎప్పుడో మన నాన్నమ్మ చెప్పిన ఇంకో సామెత జ్ఞాపకం అవుతుంది. 6 నెలలు సాగు చేసి మూలలో ముసలమ్మని పొడిచాడని ఒక సామెత ఉంటుంది. అలాగా ముసలైన వెళ్ళి ఈ ఇళ్ళని వాళ్ళని పొడి చేస్తారంటే శవస్ సార్ మీకు కూడా ఈ వయసులో కూడా అంత ఉంది. జుత్తుకు రంగేసుకుని ఇంకా కలకల్లాడుతూ ఉన్నారు. ఈ కంటిన్యూషన్లో గ్యారంటీగా మినిస్ట్రీ పదవి వస్తే, అది కూడా హోంశాఖలాడిది వస్తే మా సైడ్ సంతోషంగా ఉంటుంది. అంతకన్నా ఇంకెళ్ళలేదు.